అందరికీ నమస్తే. మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి కాగ్ కంట్రోలర్ అండ్ జనరల్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. నిన్న ఇచ్చిన రిపోర్ట్. ఆ రిపోర్ట్ చూసిన తర్వాత మన ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉంది, రేపు మనం ఏం కాబోతున్నాం అనే అంశాల మీద కొద్దిగా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాగ్ రిపోర్ట్‌లో మొత్తం స్టేట్ వైడ్ ఇన్కమ్ సిచ్యువేషన్ ఏంది, స్టేట్ వైడ్ గవర్నమెంట్ ఏమొస్తుంది అనుకున్నది, ఏం ఇన్కమ్ వచ్చింది, జిహెచ్ఎంసీ ఏరియాలో ఏంది పరిస్థితి అనే దాని మీద చాలా క్రిస్టల్ క్లియర్గా వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఏంటంటే మొత్తం 2024, 2025 అంటే ఈ సంవత్సరం 2,74,057 కోట్లు వస్తాయనేది ఒక అంచనా. వీళ్ళు బడ్జెట్ వేస్తారు కదా, మార్చ్ టు మార్చ్ వేస్తారు కదా, ఆ బడ్జెట్లో 2,74,000 కోట్ల రూపాయలు వస్తాయని అంచనా వేస్తున్నారు. 2,74,000 కోట్లలో అన్ని దానికి రిజిస్ట్రేషన్లు కావచ్చు, లేకపోతే వివిధ ట్యాక్సులు కావచ్చు, జిఎస్టీలు కావచ్చు, మనం కట్టే రకరకాల జిఎస్టీలు కావచ్చు, అన్నీ టోటల్గా కలిపి గవర్నమెంట్కి అప్పులతో సహా మీరు అప్పు కూడా 49,000 కోట్ల రూపాయలు అప్పు కూడా తీసుకోవాలనుకున్నారు కదా, అంతా కలిపి మొత్తం 2024-25లో 2,74,057 కోట్లు వస్తాయని వీళ్ళు అంచనా వేస్తున్నారు. ఎంత వచ్చింది తెలుసా? కాలం అయితే 30% అయిపోయింది కదా, ఇంకా కేవలం 3 నెలలే మిగిలింది ఆర్థిక సంవత్సరం. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అంటే 75% అయిపోయింది. అచీవ్మెంట్ ఎంత ఉంది తెలుసా? ఇంకో 1,41,178 కోట్లు. దీనిలో 54% అయిపోయింది ఆల్రెడీ. 54% ఓవర్. 75% కాలం అయిపోయింది. వచ్చిన ఇన్కమ్ 54%. దీనిలో కూడా మళ్ళీ అప్పులే ఉన్నాయి. 1,47,000 కోట్లు మొత్తం ఇన్కమ్ రాలే, దానిలో మళ్ళీ అప్పులు ఉన్నాయి. దానిలో ఎంత అప్పు ఉంది ఏంటంటే యాక్చువల్గా 2023-24లో మొత్తం ఈ టైంకు 30వ భాగానికి 57.6% ఆల్రెడీ అప్పుడు వచ్చినాయి. అప్పుడు ఎలక్షన్ వచ్చింది నవంబర్లో, మనకు తెలుసు కదా. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ లాస్ట్ మూడు నెలలు ఎలక్షన్ పీరియడ్లో కొద్దిగా గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్ కింద మీద ఉంటుంది. ఓన్లీ ఎక్సైజ్ ఇన్కమ్ ఒకటే పెరుగుతుంది, మిగతా ఇన్కమ్స్ అంతా తగ్గుతాయి. కాబట్టి అప్పుడు 57% అయింది. అంతకన్నా ముందు 2022-23 సంవత్సరంలో అప్పుడు ఎలక్షన్ ఏం లేదు, అప్పుడు దాదాపు 67-68% దాకా వచ్చింది. 57% వచ్చింది. అయితే మొత్తం ఇదనుకున్నా కదా, 2,74,057 కోట్లలో 2,74,000 కోట్లలో అప్పు వంగ మిగతాది 2,21,242 కోట్లు కలెక్షన్ మన దగ్గర నుంచి రావాలి. ఎక్సైజ్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఏదైనా కావచ్చు. 1,03,300 కోట్లు వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 44% వచ్చింది. తగ్గిపోయింది. 50% అమౌంట్ కూడా రాలేదు, తక్కువ వచ్చింది. అయితే దీనిలో ఈ 52,818 కోట్లు మాత్రమే వీళ్ళకి వచ్చిన ఇన్కమ్. మిగతాది ఇదంతా కూడా అప్పు. 37,878 కోట్ల రూపాయలు ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి వచ్చే అప్పు. కార్పొరేషన్స్ తీసుకునే అప్పు మొత్తం కలిసి 1,37,000 కోట్లు అయింది. ఇప్పటికి 1,27,000 కోట్లు వారం క్రితం ఉండే 10,000 కోట్లు కలుపుకొని 1,37,000 కోట్లు అయింది మొత్తం. ఇది మెయిన్గా ఇంత దారుణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పడిపోనికి కారణం ఏంటంటే గత ప్రభుత్వం చేసిన అప్పులు అని ఈ ప్రభుత్వం చెప్తుంది. ఆ అప్పులకు మేము అప్పు కట్టడానికి అని చెప్తున్నది. కానీ ఇప్పటి వరకు వీళ్ళు కట్టిన అప్పు ఈ సంవత్సరం కాలంలో ఈ 9 నెలల్లో 17,000 కోట్ల రూపాయలు మాత్రమే కట్టిర్రు. 17,000 కోట్ల రూపాయలు అంటే ఎవ్రీ మంత్ ఎంత పడుతుంది? 2,000 కోట్ల రూపాయలు యావరేజ్గా అటు ఇటు పడుతుంది. 17,000 కోట్ల రూపాయలు మాత్రమే పడుతుంది. మొత్తం 22,000 కోట్ల రూపాయలు వీళ్ళు కట్టేది. 60,000 కోట్లు అని చెప్తున్నారు. అది అబద్ధమని కాగ్ రిపోర్ట్ చెప్పింది, మనం చెప్తలేము. అయితే ఇప్పుడు ఏమైందంటే మొత్తం అసలు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కింద మీద కానీ కారణం రాష్ట్ర ఇన్కమ్ పడిపోవడం. వీళ్ళు ఇన్కమ్ను పెంచి, బట్టి విక్రమార్క ఒక వీడియో ఉంటుంది, నేను చూపిస్తుంది దీని వెనుక. బట్టి విక్రమార్క చెప్పింది ఆదాయం పెంచి అందరికీ స్కీమ్స్ అమలు చేస్తాం, అందరికీ పంచుతాం ఆదాయం అన్నారు. కానీ ఆదాయం పెంచుడు కాదు, ఆదాయం మొత్తం పడిపోయింది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యవస్థ కుప్ప ఊలిపోయింది. మొన్న హెచ్ఎండిఏకి సంబంధించిన కమిషనర్ అనుకుంటా కొంతమందిని మీడియాను పిలుచుకొని చెప్తే ఈయన వాళ్ళని పిలుచుకొని లాస్ట్ టైం కన్నా ఈ సంవత్సరం 40% ఎక్కువ ఉందంట రియల్ ఎస్టేట్. చెప్తే నవ్వాలి, నోటితోనన్నా నవ్వాలి. ఆయన చెప్పిన మాటలు వింటే ఎక్కడ నవ్వాలని తెలియదు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఉందా? రియల్ ఎస్టేట్ ఉందే, 40% పెరుగుడు తర్వాత విషయం. అసలు ఉందా అంటున్నాం. ఉంటే ఓకే, కానీ 44% పెరిగింది అన్నారు చూసినరా. దాంతో పాపం ఆ కమిషనర్ నేను తీసుకుపోయి ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో జాయిన్ చేస్తే బెటర్. ఎందుకంటే రియల్ ఎస్టేట్ హెచ్ఎండి ఆఫీస్లో వేయరు, రోడ్ల మీద చేస్తారు, పొలాల్లో చేస్తారు. ఆయనకు మరి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు 44%. ఏవో లెక్కలు చెప్పిండు, కాకి లెక్కలు. పొద్దుగాలు వేస్తే మనోళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు కదా మీడియాలో, ఆయన ఏం చెప్తారు, గవర్నమెంట్కి ఏం రిపోర్ట్ వస్తుంది రాయాలి ఎంబడి అని అట్లా వాళ్ళు రాసి పడేస్తారు. ఏమైంది అసలు ఇన్కమ్ అంతా ఎక్కడ పడిపోయిందంటే ఇక్కడనే దాదాపు 9,000 కోట్ల రూపాయలు ఇన్కమ్ పడిపోతుంది. ఏమైంది? రియల్ ఎస్టేట్ ద్వారా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్
అంటే మనం కొనకాలు అమ్మకాలు ఏం చేసినా గవర్నమెంట్కి మనం ట్యాక్స్ కడతాం. రిజిస్ట్రేషన్ ఛార్జీలు వస్తాయి, ట్యాక్సులు వస్తాయి, ఎల్ఆర్ఎస్ డబ్బులు ఎట్లు వస్తాయి, అన్నీ వస్తాయి. అన్నీ కలిపి 2023-24లో 14,588 కోట్లు వచ్చినాయి. 14,588 కోట్లు లాస్ట్ గవర్నమెంట్లో వచ్చినాయి మార్చి వరకు, మొన్న మార్చి నుంచి ఇప్పటికి 18,000 కోట్ల రూపాయలు లెక్కేసుకున్నారు వీళ్ళు. ఇప్పుడు పోయినసారి ఇంత వచ్చిందంటే ఈసారి పెరుగుతాయి కదా 18,000 కోట్లు లెక్కేసుకున్నారు. 18,000 కోట్లు లెక్కేసుకుంటే ఇప్పటికి వచ్చింది కేవలం 9,000 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చినాయి. 9,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా, అంటే 50% రియల్ ఎస్టేట్ ఇన్కమ్ పడిపోయింది. జూలై నుంచి కంప్లీట్గా పడిపోయింది. నెలకు 12,000 కోట్ల రూపాయలు వచ్చే రియల్ ఎస్టేట్ ఇన్కమ్, కన్స్ట్రక్షన్స్, పర్మిషన్స్ అన్నిటి ద్వారా వచ్చే ఇన్కమ్ 1,200 కోట్లు వచ్చేది ఎవ్రీ మంత్. జూలై నుంచి హైడ్రా తీసుకొచ్చిన తర్వాత 700 కోట్లు, 800 కోట్లు, 900 కోట్లు, అంతే 1000 కోట్లు రానే రాదు. అట్లా అయిపోయింది లాస్ట్కు. అయిపోయి 9,000 కోట్లు లోటు. అసలు అది వస్తుందని గ్యారెంటీ లేదు. వస్తే ఇంకొక 3,000 కోట్లు వస్తుందేమో మొత్తం కలిసి. ఈ డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి కలిపి మొత్తం కలిసి ఒక 3,000-3,500 కోట్లు రావచ్చు. అంటే దగ్గర 5,000-6,000 కోట్ల రూపాయలు బొక్క. రియల్ ఎస్టేట్ అంత లాస్. ఒక్క గ్రేటర్ హైదరాబాద్లో చూడండి ఎట్లుందో. 2023-24లో 1,695 కోట్లు వచ్చింది మొత్తం సంవత్సరం అంతా కలిపి. ఇప్పుడు ఆల్మోస్ట్ 75% టైం అయిపోయింది కదా, ఇంకా 3 నెలలే మిగిలింది కదా. కనీసం దీనిలో 75% రావాలి కదా. ఎంత వచ్చింది తెలుసా? ఇప్పటికీ 459 కోట్లు వచ్చింది. ఏమని అర్థం చేసుకోవాలి? కనీసం సగం కూడా రాలేదు. సగం ఇది సంవత్సరాన్ని, ఇది 9 నెలలది. కనీసం సంవత్సరం రావాలి కదా. 1,695 కోట్లు అంటే ఆల్మోస్ట్ 1,100 కోట్లు వేసుకో. 1,700 కోట్లలో 850 కోట్లు సగం. అంటే 850 కోట్లలో 425 కోట్లు సగం, అంటే పావు సగం. కాలమేమో 9 నెలలు అయిపోయింది, వచ్చిన ఇన్కమ్ ఏమో 3 నెలల ఇన్కమ్, 3 నెలల పేమెంట్ గ్రేటర్ హైదరాబాద్. ఎందుకంటే హైడ్రా ఎక్కువ ఎఫెక్ట్ ఇన్నే కదా. ఇంకా దీని తర్వాత అంతా విస్తరించింది అనుకో. రామగుండంలో గులగొట్లే, రామగుండంలో కూల్చిండ్రు, మంచిర్యాలలో కూల్చిండ్రు, ఆదిలాబాద్లో కూల్చిండ్రు, జగిత్యాలలో కూల్చిండ్రు, సూర్యాపేటలో కూల్చిండ్రు, నల్గొండలో కూల్చిండ్రు. కూల్చుకమే, కట్టింది ఏమీ లేదు. మొత్తం కూల్చుకుంటా మొత్తం తెలంగాణ పునర్నిర్మాణం చేయాలని కూల్చిర్రని కాంగ్రెస్ ఎవరు జోక్ వేసుకున్నారు నిన్నమన్నా. నాకు తెలిసి వీళ్ళ ఇంకా 4 ఏళ్ళులా ఈ సెక్రటరీ కూల్చేసి కొత్తది కడతాం, అమరవీరుల చీనం కూల్చేసి కొత్తది కడతాం, అసలు ఇవన్నీ కొత్త కలెక్టరేట్లు ఇవన్నీ కూల్చేసి కొత్తవి కడతాం, పునర్నిర్మాణం. వీళ్ళ ఉద్దేశంలో ఏంటంటే ఉన్నవి గులగొట్టాలి, తర్వాత కట్టమో తర్వాత విషయం. అది పునర్నిర్మాణం. అట్లా ఉన్నది ఈ కథ. కాబట్టి రాష్ట్రకి ఏమైంది? అసలు వచ్చిన ఇన్కమ్ లేదు, పోయిన ఇన్కమ్ లేదు. అప్పేమో 1,37,000 కోట్ల రూపాయల అప్పు అయిపోయింది ఇప్పటికీ. ఈ 1,37,000 కోట్ల అప్పు ప్లస్ మన ఇన్కమ్ అంతా కలిసి మంచిగానే వస్తుంది ఇన్కమ్. కానీ ఏమైంది? దీనిలో కార్పొరేషన్ అప్పులే దాదాపు 61,000 కోట్ల అప్పులు ఉన్నాయి. కార్పొరేషన్ అప్పులు అంటే అవి వీళ్ళు ఎఫ్ఆర్బి వీళ్ళు ఎక్కడ కింద చూపరు. ఈ ఇన్కమ్ కింద, ఈ అప్పుల కింద ఎక్కడ చూపరు. కేవలం కార్పొరేషన్ కింద కాకుండా గవర్నమెంట్ గ్యారెంటీస్ పెట్టి తీసుకుంటారు చూడండి. నెలకు కాదు, వారం రోజులకు ఒకసారి 1,000 కోట్లు, 1,500 కోట్లు, 400 కోట్లు పెట్టింది ఆర్బీఐకి రీసెంట్గా. ఈ వీకెండ్కు 400 కోట్లు, వీకెండ్ వస్తే 400 కోట్లు, వీక్ స్టార్ట్ అయితే 500 కోట్లు అప్పు. ఆర్బీఐకి బాండ్లు పెట్టాలి, తీసుకోవాలి. ఇప్పుడు 10,000 కోట్లు కూడా అప్పు చేసింది కదా. 10,000 కోట్లు అప్పు కూడా కాదు, మన భూములు తనఖా పెట్టి 10,000 కోట్ల రూపాయలు తీసుకున్నారు. దేనికోసం అంటే మేము రైతు భరోసా ఇస్తామంటున్నారు. ఆ 10,000 కోట్ల రైతు భరోసా ఇయ్యారంట, 4,000 కోట్ల వరకే ఇవ్వాలనుకుంటారంట మళ్ళీ. ఎందుకంటే మిగతా చాలా ఉన్నాయి కట్టేటివి. కాబట్టి 4,000 కోట్లు, 5,000 కోట్ల వరకే కట్టాలి, అంతకు మించి కట్టాలంటే సాధ్యం కాదు. అందరికీ ఇవ్వాలంటే ఈ 10,000 కోట్ల రూపాయలు సరిపోవు, కాబట్టి ఇంకా ఎక్కువ అవసరం అవుతుంది. కాబట్టి మన రైతు బంధు కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టొద్దు రైతు భరోసా కోసం అని ప్రభుత్వం అనుకుంటుంది. ఇట్లా పథకాలు అమలు చేయక, ఇచ్చిన హామీలు అమలు చేయక, పోయిన పాత గవర్నమెంట్లో ఉన్న స్కీమ్స్, రైతు బంధు పాతదే కదా, అట్లాంటివి కూడా ఇయ్యక, అట్లా డబ్బులు ఇయ్యక, ఇటు స్కీమ్స్ ఇయ్యక, మీ హామీలు అమలు చేయక అప్పులేమో పెరిగిపోతూ ఉన్నాయి. వీళ్ళు అప్పులు చేసే ముందు పెద్ద గొప్ప మాట మాట్లాడినారు. అప్పుడు అందరూ అనుకున్నారు బహుశా వీళ్ళు అప్పులకు వ్యతిరేకం ఉన్నట్టున్నారు, వీళ్ళు అప్పులు చేయరేమో. అంటే పాత గవర్నమెంట్ 7 లక్షల కోట్లు అప్పు చేసింది, రాష్ట్రం మొత్తం అప్పుల పాలైంది, రాష్ట్రం మొత్తం దివాలా తీసింది అని మాట్లాడుతుంటారు వీళ్ళు అంతకుముందు ప్రతిపక్షం ఉన్నప్పుడు. వీళ్ళు బహుశా వీళ్ళ గవర్నమెంట్ వస్తే ఇంకా అప్పులు చేయరేమో, వీళ్ళు అప్పులకు వ్యతిరేకం ఉన్నట్టున్నారు, మంచిదే కదా అప్పులు చేయకపోతే అనుకున్నాం. వీళ్ళు వచ్చినాక ఇంకా తీక్షణంగా అయిపోయినాయి అప్పులు. అంతకుముందు గవర్నమెంట్ 10 రూపాయలు చేస్తే వీళ్ళు 100 రూపాయలు చేస్తున్నారు. గవర్నమెంట్ సంవత్సరం కాలంలోనే 1,37,000 కోట్ల అప్పు చేసారంటే 5 ఏళ్ళకి లెక్కేసుకుంటే ఏమవుతుంది? 8,5-9 లక్షల కోట్ల అప్పు అవుతుంది. వాళ్ళు 10 ఏళ్ళలో 7 లక్షల కోట్ల అప్పు చేసిన వీళ్ళు చెప్తారు. వీళ్ళు 10 నెలలకే ఇంత అప్పు చేస్తే 5 సంవత్సరాల నాటికి 8 లక్షల కోట్ల అప్పు అవుతుంది. మళ్ళీ స్కీమ్స్ అమలు చేయకుండా. అంతకుముందు కలెక్టరేట్ కట్టినారు వాళ్ళు, సెక్రటరేట్ కట్టినామని చెప్తారు, కాలేజీలను కట్టినామని చెప్తారు, మిషన్ భగీరథ ఖర్చు పెట్టినామని చెప్తారు, మిషన్ కాకతీయ చేసినామని చెప్తారు, ఏవో చెప్తారు.
మళ్ళీ వీళ్ళు ఏం చేసినా చెప్పుకోవాలి ఇప్పుడు ఇంత అప్పు చేసి పప్పు కూడా కాదు లాస్ట్కు అప్పు చేయాలి ఉపవాసం ఉండాలంటున్నది కథ ఇప్పుడు ఆ సామెత కూడా పోయింది అప్పు చేసి పప్పు కూడా క్లోజ్ అప్పు చేయాలి ఉపవాసం ఉండాలి వీళ్ళు అప్పులు కడతలేరు స్కీమ్స్ అమలు చేస్తలేరు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద కాగు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అసెంబ్లీలో జరిగే చర్చల్లో సగం మాట్లాడనియరు యువతలో మాట్లాడనియరు వాళ్ళు చెప్పే సగం అబద్ధాలు ఉంటాయి దానికి కౌంటర్ ఉండదు ఇంకా అంతా వన్ సైడ్ ఉంటుంది ఆడ కాబట్టి కాగు ఇచ్చే రిపోర్టే మనకు బేసు కాగు రిపోర్టు ఇప్పుడే ఎవ్రీ మంత్ ఏదో ఒక రిపోర్ట్ ఇస్తున్నది కాగు పారదర్శకంగా ఇస్తున్నది ట్రాన్స్పరెంట్ ఉంది కాబట్టి మనకి ఈ లెక్కలను కూడా అర్థమవుతున్నాయి కానీ ఒక్కటి మాత్రం నిజం గవర్నమెంట్కి ఇన్కమ్ పడిపోయింది ఎవరు అవునన్నా కాదన్నా రియల్ ఎస్టేట్ ఇన్కమ్ పడిపోయింది ఎక్సైజ్ ఇన్కమ్ ఒక్కటి కొద్దిగా స్టేబుల్గా నడుస్తుంది ఇప్పుడు ఏదో పండుగ రావడమో లేకపోతే ఫంక్షన్ల సీజనో ఇంకేదో వచ్చి ఎక్సైజ్ ఒక్కటే కంటిన్యూగా నడుస్తుంది జిఎస్టీలు వస్తలేవు అంటే మన వాళ్ళు వ్యాపారం నడిస్తే ట్యాక్స్ ఇప్పుడు ఒకటి గమనించుర్రి ఎవరినన్నా మీకు బాగా దగ్గరుండే దోస్తును ఒక 10,000 అప్పు అడుగుండ్రి వస్తలేవు పుడతలేవు పైసలు మార్కెట్ ఏమైందో తెలుస్తలేదు దందాలు మొత్తం పోయినట్టున్నాయి 10,000 రూపాయలు కాదు ఎవరు దగ్గర వాళ్ళు ఇంకా దగ్గర 5,000 రూపాయలు అడగండి 5,000 రూపాయలు కూడా అప్పు పుడతలేదు అప్పులు పుడతలేవు అంటే దానికి అర్థమైంది వ్యవస్థ చాలా దరిద్రంగా ఉందని అర్థం నాతోనే 10,000 రూపాయలు ఉంటే ఎవరైనా అడిగితే 5,000 రూపాయలు ఇస్తామేమో మనోడే కదా అది నాకే పుట్టకపోతే నాకు ఇన్కమ్ రావాలి నాతో ఉండడం కాదు నాతో ఉన్న పైసలు నాకే కావాలనిపిస్తుంది నాకే ఖర్చులు ఉన్నాయి అది ఉంది అనిపిస్తుంది నాకు ఇన్కమ్ వచ్చింది అనుకో ఎవరిని అడిగితే సరే నాకు మళ్ళీ వస్తుంది కదా అని ఎన్నికి వస్తుంది అట్లా గ్రామాలలో కనీసం పైసా పుడతలేదు అర్జెంట్ అంటే ఎవరు 1,000 రూపాయలు కూడా ఇస్తలేరు ఆ పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఇది ఎక్కడ దాకా పోతుందో తెలియదు కానీ జనాల దగ్గర డబ్బులు పుడతలేవు జనాల దగ్గర డబ్బులు ప్రొడ్యూస్ అయితలేవు జనాలకు వస్తలేవు పైసలు గవర్నమెంట్ ఇన్కమ్ పడిపోయింది వాళ్ళకు వస్తేనే కదా గవర్నమెంట్కు ఇన్కమ్ వచ్చేది అది పడిపోయి ఇది పడిపోయి ఖాళీ కుండలు అన్నారు ఖాళీ కుండలు కాదు అసలు కుండలే లేకుండా అయితే అనిపిస్తుంది లంకి బిందెలు ఖాళీ కుండలు కాదు ఈ సంవత్సరానికి మొత్తం కుండలే ఉండవు ఇంకా కుండలు లేవు బిందెలు లేవు చెంబులు లేవు గిన్నెలు లేవు స్పూన్లు కూడా లేవు ఏమీ లేవు మొత్తం ఖాళీ అయిపోతుందేమో మొత్తం ఖాళీ అయ్యిందేమో అనిపిస్తుంది ఇది ఎప్పటికీ సెటరేట్ అవుతుందో తెలియదు వీళ్ళు ఏమనుకుంటారు అంటే ఏమవుతుంది మార్చికి మళ్ళీ కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది మళ్ళీ అప్పులు తీసుకోవచ్చు మళ్ళీ అప్పులు తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు మళ్ళీ ఈ స్కీమ్ ఆ స్కీమ్ అని కొంతసేపు డ్రామా నడిపించవచ్చు అనుకుంటున్నారు వీళ్ళు కానీ అసలు ఈ సంవత్సరమే ఇంత అప్పు చేసే ఏం చేయలేకపోయినరు వచ్చే సంవత్సరం అప్పులు చేయకపోతే అసలు నడవదు లాస్ట్కు సెక్రటేరియట్ కరెంటు బిల్లు కట్టాలంటే అప్పు చేయాల్సిందే ఆ సిచ్యువేషన్కి వచ్చినాము ఆల్రెడీ మనం అసలు చెప్పుకోలేకపోతుంది గవర్నమెంట్ హిమాచల్ ప్రదేశ్ కన్నా చాలా దారుణమైన సిచ్యువేషన్ ఉన్నట్టు కనిపిస్తుంది ఇక్కడ చిన్న రాష్ట్రము ఇన్కమ్ పడిపోతే మనకి ఎక్కడి నుంచి వస్తాయి అదే పరిస్థితి ప్రస్తుతం అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ